బెట్టింగ్ మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారితో పాటు తమ కుటుంబం కూడా ఎంతో నష్టపోతుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇదిగో ఇది కూడా అలాంటిదే. తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన దేవరాజు ప్రభుత్వ ఉద్యోగి రైల్వేలో విధులు నిర్వహిస్తున్నారు. సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగం కావడంతో ఆర్థికంగా ఇబ్బందులేమీ ఉండేవి కాదు. కుటుంబం అంతా ఎలాంటి చింతలు లేకుండా అందరూ సంతోషంగా జీవించేవాళ్ళు. అయితే దేవరాజు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి అలవాటు పడ్డాడు. తరచూ ఆన్లైన్ లో బెట్టింగ్ పెట్టేవాడు. ఈ క్రమంలోనే బెట్టింగ్స్ కారణంగా భారీగా డబ్బులను నష్టపోయాడు. ఆర్థికంగా ఎంతో బాగున్న ఫ్యామిలీలో దిగజారిపోతూ వచ్చింది. దీంతో దేవరాజు తీవ్రంగా మనోవేదనకు గురయ్యాడు. ఒకవైపు ఆర్థిక నష్టంతో మరోవైపు అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. దీంతో చాలా రోజుల పాటు మానసిక సంఘర్షణకు గురయ్యాడు. ఇక కొద్ది రోజులు అలా గడిచాయి. ఈ క్రమంలోనే అప్పులు ఇచ్చిన వారు తిరిగి తీర్చేయమని ఒత్తిళ్లు చేయడంతో అప్పులు తీర్చే మార్గం లేక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. రఘునాథపల్లి రైల్వే స్టేషన్ లోనే ట్రైన్ కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. దేవరాజు మృతితో వారి కుటుంబ శోక సముద్రంలో మునిగిపోయింది. రైల్వే శాఖలో మంచి ఉద్యోగం అయినా ఇలా దారుణమైన నిర్ణయం తీసుకోవడంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వీటికి బానిసగా మారడం వలన నిక్షేపంగా ఉండే కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుంది. వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా జీవితాలను భిన్నం చేస్తుంది. అందుకు ఉదాహరణే దేవరాజు ఆత్మహత్య. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.